నమస్తే తెలుగు రాజ్యంకు స్వాగతం. నేను మీ సంధ్య. కవితకు బెయిల్ వస్తుందా? కేటీఆర్ హరీష్ మంత్రాంగం ఫలించిందా? ఆ నలుగురు రాజ్యసభ సభ్యులు జంపంట. టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. 90 రోజులుగా మన కవితక్క బెయిల్ యాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. అటు ఆల్మోస్ట్ ఆల్ దండయాత్ర చేస్తూనే ఉంది బెయిల్కి సంబంధించి. అయినా సరే ఆవిడకు బెయిల్ ఇవ్వడం కుదరదు అంటూ చెప్పేయడము, దానికి సంబంధించి రకరకాల పిటిషన్లు వేయడం, ఏది వేసినా సరే పాపం కవితక్కకు ఎదురుదెబ్బ తగులుతుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత వారం రోజుల నుండి తెలంగాణ మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ ఢిల్లీలోనే మకాం వేసి బీజేపీ పెద్దలతో రహస్య మంతనాలు చేశారు. దీనికి ఆర్ఎస్ఎస్ లో ఉన్న ఒక కీ రోల్, అంటే మోహన్ భగవత్ కాకుండా మరొక కీ పర్సన్ వెనుకుండి వీరికి సహాయం చేస్తూ ఈ మంత్రాంగాన్నంతా నడిపించారు అనేది ప్రజెంట్ హాట్ టాపిక్. దీంతో పాటు ఆల్మోస్ట్ ఆల్ పార్లమెంట్ లో బీఆర్ఎస్ ప్రాతినిధ్యం కోల్పోయిన విషయం తెలిసిందే. 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు కాబట్టి ఎన్డీఏకు సపోర్ట్ చేయడానికి ముందుకొస్తున్నామంటూ 4 రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరబోతున్నారు. ఈ నేపథ్యంలో కవిత బెయిల్ కు సంబంధించి వీళ్ళు లోపాయికారంగా ఒప్పందం చేసుకున్నారు అన్న న్యూస్ ప్రస్తుతము హల్చల్ చేస్తుంది. దీనికి ఊతమిస్తూ మీడియా చిట్ చాట్ లో మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, అంటే ఎన్డీఏ వీళ్ళ సపోర్ట్ అయితే కోరలేదు, ఎందుకంటే ప్రస్తుతం పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహించే ఎంపీలు ఎవరు లేకపోవడము, మీడియా అడగకుండానే మేము ఎన్డీఏకు సపోర్ట్ చేయబోతున్నామంటూ చెప్పడంతో ఆల్మోస్ట్ ఆల్ ఇంకా బెయిల్ కి మార్గం సుగమం అయ్యింది అన్న ఒక వాదనను తెరమీద తీసుకొస్తుంది. అయితే ఆల్మోస్ట్ ఆల్ 90 రోజులు జైల్లో ఉన్న తర్వాత డిఫాల్ట్ గా బెయిల్ ఇవ్వాలి అన్న విషయాన్ని ఇక్కడ కవిత తరపు లాయర్లు తెరమీద తీసుకొస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కనుక కవితకు బెయిల్ ఇస్తే చాలా అంశాలు తారుమారయ్యే అవకాశం ఉంది. ఈమె ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఆధారాలు తారుమారు చేస్తుంది, గతంలో ఫోన్లను ధ్వంసం చేస్తుంది, రకరకాల ఆరోపణలు చేయడము, ఫోన్లను తీసుకురావడం, డేటా అంతా అరెస్ట్ చేసిందని చెప్పడము, కొందరిని బెదిరించిందంటూ ఇలా రకరకాల కామెంట్స్ మనం వినడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రతిసారి కవిత బెయిల్ వాయిదా పడుతూ వస్తుంది. ఒకసారి కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయని, మరొకసారి ఖచ్చితంగా పార్టీ ఎలక్షన్స్ ఉన్నాయని, ఇలా ఎన్ని రకాల కారణాలు చెప్పినా సరే బెయిల్ తిరస్కరిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు కవితకు బెయిల్ ఇస్తే దీనికి సంబంధించి 1 year గా ఉన్న అటు మన ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ మంత్రికి ఇవ్వాల్సి వస్తుంది, ఇటు కేజ్రీవాల్ కూడా, సీఎం కేజ్రీవాల్ కూడా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఢిల్లీలోనే అక్కడ జైల్లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఒక కోర్టు బెయిల్ మంజూరు చేసినా ఇంకొక కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. మొత్తం అంతా ప్రస్తుతానికి జైలు బెయిల్ చుట్టే ఈ కథంతా నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు చెల్లె కోసము అన్న ఇటు బావ ఇద్దరు కలిసి రంగంలోకి దిగడంతో బావా బామ్మరుదుల మంత్రాంగం ఫలించింది అంటూ జాతీయ మీడియాలో అయితే ప్రస్తుతం వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఎవరెవరిని కలిశారు అన్న విషయం మాత్రం ఇక్కడ చాలా చాలా గోప్యంగా ఉంచడం జరిగింది. అయితే ఇటు కేటీఆర్ ని హరీష్ ని కలిసిన నేపథ్యంలో బిఎల్ సంతోష్ ఒకంత అసహనం వ్యక్తం చేశారు, కొంత కోపగించుకున్నారు. గతంలో వాళ్ళు చేసింది ఎలా మర్చిపోతారు అంటూ, అంటే మానిపోయిన గాయాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం బిఎల్ సంతోష్ చేసినా కూడా, ఎందుకంటే అప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బిఎల్ సంతోష్ ప్రధాన పాత్రధారి అంటూ ఆయనకు నోటీసులు ఇవ్వడము, అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడము, అబ్బా 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 ఎంత పెద్ద డ్రామా జరిగిందో అందరికీ తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో వాళ్ళు ఇప్పుడు వస్తే మీరు ఎలా గేట్లు ఓపెన్ చేస్తారు అన్న మాటలు మర్చిపోయారా? ఈడీ బోడీ మోడీ అంటూ ఇలాంటి కామెంట్స్ మీరు ఎట్లా మర్చిపోతారు అని అంటే, అందరూ అనే ఒకటే నానుడి, రాజకీయంలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు కాబట్టి ఎవరు ఎప్పుడు ఏ గోడ దూకుతారు, ఎవరితో ఎప్పుడు స్నేహస్తం అందిస్తారు, ఎవరు ఎటువైపు మలుగుతారు అన్నది స్వప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు తప్పితే ఇంకేమీ ఉండదు అన్నది అందరూ జగమెరిగిన సత్యం. కాబట్టి ఇది ఎప్పుడో ఒకసారి జరుగుతుందనే తెలుసు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ అసెంబ్లీలో కూడా మెల్లిమెల్లిగా ఎమ్మెల్యేలు జంప్ అవుతున్న నేపథ్యంలో ఇక చెల్లెల్నే కాపాడుకోలేకపోతే, కూతురు విషయంలో కనుక ఆయన స్టెప్ తీసుకోకపోతే చాలా బ్యాడ్ నేమ్ మూట కట్టుకునే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు ఏం చేసినా ముందుకెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ఈమె విషయంలో ఏదో ఒకటి చెయ్యాలి అనేసి అని మొత్తానికైతే ఏవో పావులు కదిపే
చెప్పేశారు. మొత్తానికి బాబా బామ్మర్దుల ఢిల్లీ మంత్రాంగము ఫలించింది. అటు కేంద్రం నుంచి కొంత సపోర్ట్ రాబోతుంది. త్వరలోనే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రాబోతుందన్న న్యూస్ తో మరి లాలూచి అయ్యారా, అంటే కాగబోతున్నారా? బీఆర్ఎస్ స్నేహాస్తంతో మరి తెలంగాణలో మళ్ళీ ఏదైనా చక్రం తిప్పబోతున్నారా? ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే కళ్ళ ముందు కదలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో 4 రాజ్యసభ సభ్యులు అటు బీజేపీలో పార్టీ మారబోతున్న నేపథ్యంలో అంటే ఏం డీల్ కుదిరింది అనేది అయితే ఇక్కడ రాజ్యసభ సభ్యులు అటు వెళ్ళిపోవడంతో ఇక్కడ ఏదో ఒక డీల్ అయితే కుదిరింది. ఏదో పెద్ద ఎత్తున అయితే చేతులు మారింది. మొత్తానికైతే చెల్లె కోసము అన్న తపన ఫలించింది. వెనుకుండి తండ్రి నడిపించిన రాజకీయ మంత్రాంగం అయితే ఫలించింది. ఎట్టకేలకు కవితమ్మ బయటికి రాబోతోంది, బెయిల్ త్వరలోనే మంజూరు కాబోతోంది అన్న వార్త ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. జాతీయ మీడియా ఈ విషయాన్ని ధృవీకరించడంతో ఇక మన లోకల్ మీడియా ఇక ఆగుతుంది అనే విషయం తెలిసిన తర్వాత ఇక దీనికి సంబంధించి ఏం జరిగిందన్న పోస్ట్ మార్టం ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఎంతవరకు ఇది ఫలించబోతుంది అనేది మాత్రం రాబోయే రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.